హలో అందరికీ. ఇవాళ అయితే చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చేపల కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరు తినేవాళ్ళు. అందుకని ఎలా చేసుకోవాలి ఏంటి అని ప్రాసెస్ అయితే చూసేద్దాము. 3 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు, 4 టమాటాలు కోసేసుకున్న తర్వాత పప్పు చిక్కుళ్ళు ఉండేది కదా, ఒలిచి పెట్టేసుకున్న తర్వాత కడిగి వేసేసుకోవాలి. చేపలు కూడా శుభ్రం కడిగిన తర్వాత చేపలు వేసేసి కొంచెం ఉప్పు, కారం సరిపోయేంత వేసుకోవాలి. మీరు తినేంత బట్టి కారం వేసేసుకున్న తర్వాత నూనె అయితే పోసేసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత కలపాలి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ పోయకూడదు, కొంచెం అయితే సరిపోయిద్ది. వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసి ఉడికేటప్పుడు మనం కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మొత్తం ఎగిరిపోయిన తర్వాత చింతపండు పులుసు అయితే పోయాలి. పోసేసిన తర్వాత మళ్ళీ ఉడికిద్ది. ఉడికేటప్పుడు అంతకైతే మనం కొత్తిమీర అయితే ఒలిచి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా వేసేయాలి. మామూలుగా గుజ్జు ఎగిరిన తర్వాత కొంచెం పులుసుగా అయితేనే బాగుండిద్ది చేపల కర్రీ అనమాట. అందుకని అప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత దింపేయాలి. మీకు ఇంత ఫైనల్ లుక్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.